ఇన్ని ఐటమ్స్ ఎదురుకుండా పెడితే మనకు ఆకలేయడం అదొక లెక్క, చెంటోళ్ళకి ఆకలేదు. జస్ట్ ముక్కు ఉడికిందా లేదా, మసాలా పట్టిందా లేదా, మసాలా పట్టిందా లేదా, అంతే. మంచి ఫ్లేవర్ ఉన్నాయి అన్నీ కూడా. కొత్త కోడి వేపుడు. కొత్త కోడి వేపుడు అంట. మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అసలు అయిపో తినాల్సిందే. నెయ్యి వేసుకుంటే అట్లాగే వేసుకోవాలండి. ఆ మ్యాంగో పల్ప్ కనిపిస్తుంది కదా, దాని కింద ఒక అద్భుతం ఉంది, చూపిస్తా, లాస్ట్లో చెప్తాను అనమాట. ఎంత బాగుందో చూసారా, సింగిల్ బైట్ చిత్తపూడి. అంటే రెస్టారెంట్లో తింటున్నాం కానీ, ఇంత పద్ధతిగా తింటున్నాం కానీ, ఇంట్లో తింటే నోన్లేసి కరకరలు ఆడించాల్సిందే. అసలు టేబుల్ మీద ఐటమ్స్ చూసేపాటికి ఏది ముందు తినాలి, ఏది వెనకాల తినాలి కూడా తెలియట్లేదు. ఏదికి ఏదంటే తినేస్తున్నాను. నువ్వు ఆర్డర్లో తినలేదు, ఆర్డర్ వేసుకుని తినలేదు అని మాత్రం అడగండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చక్కగా అరుగు మీద కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుని ఎన్ని రోజులైందో కదా. ఆ మాటకు వస్తే అలాంటి అరుగులే ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి కదా. కానీ హైదరాబాద్ కొండాపూర్లో సిటీ నడి మధ్యలో అరుగు అనే కిచెన్, అంటే ఒక రెస్టారెంట్. ఇక్కడికి వస్తే చక్కటి ఆ పల్లెటూరి వాతావరణాన్ని ఫీల్ చేయొచ్చు, దాంతోపాటు ఆ పల్లెటూరి రుచులను కూడా ఆస్వాదించవచ్చు అనమాట. తెలుగు రుచుల కమ్మని కలయికకు వేదిక అయినటువంటి అరుగు కిచెన్లో రుచులను మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. చక్కగా రచ్చబండ మీద కూర్చుని రచ్చరచ్చ చేయబోతున్నాం ఈ అరుగు కిచెన్ రెస్టారెంట్లో. అన్న శ్రీరామన్న నాతో పాటు ఉన్నారు. అసలు శ్రీరామన్నని అడిగి అసలు ఈ అరుగు రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఈ అరుగు రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. హాయ్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హలో, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ, ఫైన్. చాలా రోజులైంది చూసి. అవును. అయితే అంటే ఈ హైదరాబాద్ సిటీ చాలా మోడర్న్ కేఫ్లు వస్తున్నాయి, చాలా అంటే అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. మళ్ళీ మీరు బ్యాక్ టు రూట్స్ అన్నట్టు కనిపిస్తారు. ఏంటి అరుగు కాన్సెప్ట్ ఏంటి, అసలు అరుగు అనే పేరు ఎందుకు అనుకున్నారు, అసలు అరుగు కాన్సెప్ట్ ఏంటి? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మన హైదరాబాద్ లో చాలా తెలుగు పేర్లతో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు, నాకు తెలుసు, చాలా ఉన్నాయి. కానీ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీరు చూడండి, తెలుగు పేరు ఉంటది కానీ తెలుగు నెగిటివిటీ ఉండదు, తెలుగు ఫుడ్ టేస్ట్ అదే ఫ్యాషన్ కదా. ఉంటే తెలుగు పేరు పెట్టేస్తున్నారు, అంతే, ఏముండదు. అక్కడ పని చేసే వాళ్ళు కూడా హిందీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు. సో అవి ఏం ఉండకూడదు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, ఐ మీన్ సాటిస్ఫైగా వెళ్ళాలని ఆ కాన్సెప్ట్ తో ఈ అరుగు అనేది వచ్చింది. సో అట్లా పేరు వెనక అసలు పేరు వెనకాలంటే మనకు తెలిసిందే కదా, చిన్నప్పుడు అంతా మాక్సిమం టైం అంతా అరుగుల మీద గడిపాం. స్కూల్ అవ్వని, కరెంట్ పోని, కరెంట్ ఉండని, సమ్మర్ అవ్వని, సమ్మర్ పోని, వింటర్ అవ్వని, ఏదైనా మన మాక్సిమం టైం చిన్నప్పుడు అంతా, అంటే ఐ మీన్ బీటెక్ చేసే ముందు, ఇంటర్ చేసే ముందు, జాబులు చేసే ముందు, బిజినెస్ పెట్టే ముందు అంతా మనం అంతా మాక్సిమం టైం అరుగు మీద ఉన్నాం. పల్లెటూరులో పుట్టి పెరిగిన ఎవరికైనా సరే ఈ అరుగు అనే పేరు ఎంత కనెక్ట్ అవుతుంది అంటే అసలు అరుగు అనగానే మనం ఒకసారి మన వెళ్ళిపోతాం, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి పెద్దోళ్ళంతా ముచ్చట్లు పెట్టుకుంటారు, పెద్దోళ్ళు, పిల్లలు, పిల్లలు అయితే ఆడుకునే వాళ్ళు, అష్టాచమ్మాలు లేకపోతే ఈ అంటే రకరకాల ఆటలు. మీరు గేమ్ చూడండి, ఈ గేమ్ కూడా దానికోసం పెట్టాం, తొక్కడు బిళ్ళ. నేను కూడా చాలా సార్లు ఆడుతూ ఉంటాను, మా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు ఏంద్రా ఆడుతున్నావు, కాబట్టి నాకు నాస్టాలజీ ఇష్టం బాగా, సో అందుకని గేమ్ ఆడుతూ ఉంటా. మీ అరుగు రెస్టారెంట్ కి వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఆ డేస్ గుర్తొచ్చాయి. ఎగ్జాక్ట్లీ. అంటే నా మెయిన్ కాన్సెప్ట్, మా ఫ్రెండ్స్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఈ మోడర్న్ ఈ జెన్జీ కిడ్స్ కి తెలియదు అరుగులు అంటే ఏంది, మండవాయిలు అంటే ఏంది, ఇవన్నీ తెలియదు. సో వాళ్ళకి తెలియజేయడం కోసం అనేది మేము పెట్టాం. యూనిక్ గా ఉండాలి, సేమ్ అందరూ వేసే ఉప్పు కారాలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఈ అరుగు పెట్టింది. సో రీజన్ అదే రీజన్. కానీ మంచి అంబియన్స్ అయితే మాత్రం భలే ముచ్చటేస్తుంది. అంటే ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి వచ్చి రాగానే ఫస్ట్ మనసుకు హత్తుకుంది ఏంటంటే అంబియన్స్ అనమాట. థ్యాంక్ యూ. ఒకటి విశాలమైన ప్లేసు, అట్ ద సేమ్ టైం కలర్ఫుల్, మంచి బ్రైట్ గా అదిరిపోయింది. ఏంటి అంబియన్స్ మీద ఎలాంటి కేరింగ్? అంబియన్స్ అంటే నా దృష్టిలో ఏంటంటే, ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ ఉంటే అంబియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుడ్ తినేసి వెళ్ళిపోతే ఇరుకిరుగ్గా కూర్చుని ఫుడ్ తినేయడం కాదు, కానీ ఫుడ్ తినాలి, మంచిగా 2-3 ఫోటోలు దిగాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు బిల్ పే చేసేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అదే మా కాన్సెప్ట్. అంటే పక్కగా అంటే ఒక ప్లేస్ కి వచ్చి చక్కగా
బాగా ఎంజాయ్ చేసి బాగా ఏదైనా ఎంజాయ్ ఫీలింగ్ చేయాలి. ఉండాలి ఫస్ట్. వాళ్ళు ఆర్డర్ ఇచ్చే టైంలో ఏదో వాళ్ళ బాధలు చెప్పుకోకుండా, అరే మా అరుగు చిన్నప్పుడు ఇలా ఉండేది, మా అమ్మమ్మ ఇంట్లో ఇలా ఉండేది, మా నాన్నమ్మ ఇంట్లో ఇలా ఉండేది అని వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే హ్యాపీగా ఆ కాన్సెప్ట్తో పెట్టింది ఇది. కానీ కొంతమంది ఏంటంటే వచ్చి ఆర్డర్ చేసే రీల్స్ చూసుకోవడం, అది లేదు ఇది లేదని. అంటే వి నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్, బట్ Yes. మా ఇంటెన్షన్ ఏంటంటే అది ఆర్డర్ ఇచ్చిన ఒక 15-20 మినిట్స్ గ్యాప్ లో వాళ్ళ మెమరీస్ అన్ని నెమరేసుకోవాలి. ఆ జ్ఞాపకాలన్నీ రైట్, నెమరేసుకుంటే. కరెక్ట్, ఎస్. సరే, ఇక యాంబియన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఫుడ్ విషయంలో అరుగులో ఎలాంటి ఫుడ్ ఉంటుంది? లేదు, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎక్స్ట్రా హైప్ ఫుడ్ కి. అదే చాలా మంది మా దగ్గర అది అదిరిపోద్ది, అద్భుతం, శ్రీకాంత్, అమ్మో నేను అంటారు. 2 విషయాలు చెప్తాను. నేను బయట చెప్పినట్టు అరోమా ఉంది, ఆ టెక్స్చర్ చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్పను. నాకు తెలిసిన కాన్సెప్ట్ రెండే: ముక్కు ఉడికిందా లేదా, మసాలా పట్టిందా లేదా, ఆ రెండే తెలుసు. ఆ రెండుతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుకుని వస్తున్నాం. సో అదే, మీరు టేస్ట్ చేసి మీరే చెప్పాలి. నేనంటే నా ఫుడ్ నాకు ఎలాగైనా ఆబ్వియస్ గా నచ్చుతుంది. మీరు చెప్తే కొంచెం ఎలాంటి ఫుడ్ ఉంటుంది అంటే సేమ్ మన ఇంట్లో వండుకున్నట్టు ఉంటది. ఏం ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు. ఈ గ్రేవీ కోసం అనేది బయట రెస్టారెంట్ లో, అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దెమ్, బయట రెస్టారెంట్ లో ఉన్నట్టు మీకు టమాటా పేస్ట్లు, సాసులు, షెజ్వాన్ సాసులు, మైనీస్లు, అంటే అంత మోడర్న్ టమాటా పేస్ట్ లేకుండా రెస్టారెంట్ రన్ చేసి మీరు టేస్ట్ చేయండి ఉంటది. ఓకే. దాని బదులు మేము ఆల్టర్నేటివ్ ఆనియన్ పేస్ట్ కానీ, మా ఫ్రీజర్ చూడండి ఏమి ఫ్రీజ్ చేసి ఉండవు. వెజ్ థాలీస్ ఉంటాయి, నాన్ వెజ్ థాలీస్ రీసెంట్ గా పెట్టాము. అది కాకుండా ఈ పల్లెటూరు వాతావరణానికి సెట్ అయ్యేటట్టు పలావ్స్ పెట్టాం. పలావ్స్ పెట్టాము. అన్ని కర్రీస్, అన్ని నాన్ వెజ్ కర్రీస్, ఫిష్, ఈ కొరమైన పులుసు, అవన్నీ ఉంటాయి మన దగ్గర. మీరుకైతే ఫుడ్ ట్రేస్ చేసి మీరే చెప్పాలి. కానీ చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు కదా మీ దగ్గరికి ఇప్పటి వరకు, చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్. అవును, నేను వాళ్ళని చూపించుకుని మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళే. నేను ఇక్కడికి వచ్చింది కూడా సెలబ్రిటీస్ అందరూ ఎవరు వచ్చినా ఒక ఫోటోనో ఆ రీలో పోస్ట్ చేస్తారు. అంటే అవి చూపించుకుని నేను బిజినెస్ చేసుకోవాలి అన్నట్టు కాదు. నా రెగ్యులర్ ఆడియన్సే, మా రెగ్యులర్ కస్టమర్స్ నాకు సెలబ్రిటీ. సూపర్. చాలా మంది అంటే మా దగ్గరికి వాళ్ళు వచ్చారు, ఆ సినిమా వాళ్ళు వచ్చారు, ఈ సినిమా వాళ్ళు వచ్చారని చెప్తారు. మీ దగ్గర 2 విషయాలు బాగా నచ్చాయి. ఒకటి, నా ఫుడ్ ఏం పెద్ద అద్భుతం అమోఘం నేనేమి చెప్పను, నాకు అంత ఓవర్ హైప్ ఇవ్వడం ఇష్టం లేదు అని ఒకటి చెప్తున్నారు. నా కస్టమర్సే నాకు సెలబ్రిటీస్, వాళ్ళే కావాలి. కాకపోతే మా దగ్గర ఏంటంటే మీరు బయట చూసినట్టు స్లో మోషన్ వీడియోలు అవన్నీ ఏమి ఉండవు మా దగ్గర. జస్ట్ ముక్కు ఉడికిందా లేదా, మసాలా పట్టిందా లేదా, మసాలా పట్టిందా లేదా, అంతే. సూపర్. ఎక్కువ చెప్పలేదు అసలు, మీ దాని గురించి మీరు ఎక్కువ చెప్పుకోవట్లేదు, అదే మీ గొప్పతనం. అదే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫుడ్ అంతా కూడా బాలు గారితో నా ఫ్రెండ్ వాడు చెప్తాడు, వాడు బాగా ఎక్స్ప్లోర్ చేస్తాడు. బాలు ఇంకా వర్మ వాళ్ళు అసైన్ చేస్తాను, వాళ్ళు నీట్ గా చెప్తారు. ఓకే, ఫుడ్ మొత్తం. థ్యాంక్ యూ, ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాబ్బాబ్బాబ్బా, అరుగు రెస్టారెంట్లో ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటే మాత్రం ఆగలేకపోతున్నాం, నోరు ఊరిపోతుంది. అన్న, బాలు అన్న నాతో కూర్చున్నాడు. మొత్తం అరుగు రెస్టారెంట్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఏదేది తిందాం అన్నీ మనతో పాటు షేర్ చేసుకుంటారు. ఫస్ట్ స్టార్టర్స్ తిందాం. స్టార్టర్స్ మొదలెట్టేద్దాం, తర్వాత మెయిన్ కోర్స్ పోతాం. ఓకే. ఎక్కడి నుంచి మొదలు? మీరు ఫిష్ తింటారా? ఏదోటి మీరు మీ చేతితో ఏది పెడితే తింటాం హ్యాపీగా. నాకు ఫిష్ ఫింగర్ అంటే ఇష్టం. మీరు కూడా టేస్ట్ చూడండి. ఓకే, ఫిష్ ఫింగర్. ఓకే, చక్కగా ఫిష్ ఫింగర్. ఓకే, ఇందులోనే నేను చేద్దాం. ఫస్ట్ టైం నాకు వద్దు. ఓకే. ఎలా ఉందో చెప్పాలి మీరే. కరకరలాడుతూ లోపలంతా సాఫ్ట్గా దిగుతా ఉందా, మంచి మెత్తగా అదిరిపోయింది. అది వెజ్ బ్రో. వెజ్జా? వెజ్. వెజ్ అంటే అలా చిన్న చూపుగా చెప్తున్నారు. మష్రూమ్. అదిరింది. చాలా ఉన్నాయి బ్రో, చాలా ఐటమ్లు ఉన్నాయి, అన్ని ట్రై చేయాలి. మీ అరుగు రెస్టారెంట్ గురించి ఎలాంటి కస్టమర్స్ అక్కడ వస్తుంటారు బ్రో? మా కస్టమర్లు అందరూ ఎలా అంటే, మీకు హోమ్లీ ఫుడ్ ఎవరు మిస్ అవుతారు మన దగ్గరకు వస్తారు ఖచ్చితంగా అందరూ. మీకు వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ ఎక్కువ తింటున్నారు బాగా. నెక్స్ట్ ఐటమ్ ముద్దపప్పు ఆవకాయ, కొంచెం హెవీగా వెళ్తుంది. చిట్టు ముత్యాలు. నెక్స్ట్ ఆవకాయ బిర్యానీ. మీకు ఆవకాయ బిర్యానీ ఏంటి? ఆవకాయ బిర్యానీ స్పెషాలిటీ ఓన్లీ సండే బ్రో, ముందే చెప్పేస్తున్నాను నేను. రెగ్యులర్ గా రావద్దు, ఓన్లీ సండే వెజ్. ఆవకాయ బిర్యానీ అయితే ఓన్లీ సండే. పనసకాయ బిర్యానీ కూడా ఉంటది. ఓకేనా? పనసకాయ బిర్యానీ ఇప్పుడు సాటర్డే, ఓన్లీ సాటర్డే. జాక్ ఫ్రూట్. పనసకాయ బిర్యానీ అయితే శనివారం ఉంటదట, ఆవకాయ బిర్యానీ అయితే ఆదివారం.
ఓల్డ్ కర్రీస్ మీకు ఎలా అంటే చిట్టడియాలు అంటే నాకు తెలిసి చాలా మంది తెలియదు ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. చిట్టడియాల కర్రీ అని మా అమ్మగారు, అమ్మమ్మ గారు, నానమ్మ గారు అందరి ఇంట్లో చేస్తారు మ్యాక్సిమం అప్పట్లో. చిట్టడియాలు, ములక్కాడ, జీడిపప్పు బా ఇది అదొక డిష్. ఓకే, చిట్టోడియాలు, ములక్కాడు, జీడిపప్పు. నెక్స్ట్ వచ్చేసి మీకు వడియాలు మామిడికాయ ఉంటుందండి. వడియాలు మామిడికాయ, వడియాలు మామిడికాయ కాంబినేషన్ అది. ఏ వడియాలు వేస్తారు బ్రో? వడియాలు వడియాలు గుమ్మడికాయ వడియాలు. గుమ్మడికాయ వడియాలు, గుమ్మడికాయ వడియాలు. ఆ గుమ్మడికాయ వడియాలు కలిపి మామిడికాయ యాడ్ చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అసలు అయిపో తినాల్సిందే. అయితే ముందు అక్కడక్కడ స్టార్టర్లు అవుతాయి బ్రో. మీకు ఇవన్నీ కామన్. ఇప్పుడు ఇది ఒకటి స్పెషల్ మాది, అవన్నీ తిన్నాం. ఇదేందనేది ఇది చికెన్ స్టార్టర్ బ్రో. ఇది చికెనా? మంచి ఒక మంచి ఫ్లేవర్ ఉన్నాయి. ఏం పేరు కూడా మీరే చెప్పండి. ఏం పేరు? రకరకాల కొత్త కోడి వేపుడు. కొత్త కోడి వేపుడు అంటే కొత్త ఎన్ని తెస్తారా? కొత్త కోడి కొత్త ఎన్ని తెస్తాం. కొత్త కోడి వేపుడు అంట. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఇంకేందన్నా మీరు 1 2 3 4 స్టార్టర్లు అన్నీ అయిపోయినాయండి. మనం స్టఫ్డ్ క్యాప్సికమ్, అది మా సిగ్నేచర్ డిష్. అది కూడా స్టఫ్డ్ క్యాప్సికమ్. ఇది వెజ్ మా సిగ్నేచర్ డిష్ బ్రో. ఇది స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా పెద్దగా ఉంది. చిన్న పీస్ తింటాం అలాగే తిన దాంట్లో ఉంటుంది లోపల. ఓహో, ఎలా ఉంటుందంట? డైరెక్ట్ దాంతో పాటు తినేసాను. ఆయన తక్కువ తింటున్నాడు, మళ్ళీ ఎక్కువ తింటున్నారు బ్రో. నేను తింటున్నా బ్రో. ఇంకేం చెప్పండి, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? నోట్లో ఇంత ముద్ద పెట్టి ఏమడుగుతుంది బ్రో? బాగుందా? బాగుంది, చాలా పెద్దగా ఉంది. లోపల స్టఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం తిందాం అండి? బిర్యానీస్లోకి వెళ్దామా లేకపోతే వైట్ రైస్కి వెళ్దామా? ఏం తిందాం? రాగిజామ్ కూడా తింటారా? ఎందుకు తిన్నాం? హ్యాపీగా తిందాం. రాగి సంకటి. ఇంకేమున్నా మీకు? బగారా విత్ వైట్ రైస్. రాగి సంకటి కాంబినేషన్ ఏమి ఇస్తారు? నాటుకోడి పులుసు ఇస్తారు. మీకు? నాకు కొంచెమే తింటాను. నాటుకోడి ఇదే కదా? నాటుకోడి. రాగి సంకటి, నాటుకోడి. బాబా ఇవన్నీ చూస్తుంది వెళ్తలేవు. అంత ఆకలేసింది కదా. అలాగే ఉంటుంది. అంటే కళ్ళు నిండిపోతే కొంచెం ఏం తిన్నామని ఆలోచిస్తున్నాను. అంటే ఎక్కువ అయిపోయేసరికి ఫస్ట్ ఏది తిందాం, నెక్స్ట్ ఏం తిందాం, కొంచెం ఇదైతే ఉంటుంది అనమాట. చూస్తుంటే మాత్రం మంచి టెంప్టింగ్గా ఉంది ఈ నాటుకోడి కర్రీ. దీంట్లో గీ వేసుకోరా మీరు? ఎక్కడుంది గీ? ఆ గీ ఎక్కడ తెప్పిస్తాను తెలుసా మీకు? రామేశ్వరం ఊరి నుంచి తెప్పిస్తాం. అబ్బాబ్బాబ్బా, ఊర్లోంచి వస్తుంది. నెయ్యి కమ్మదనం ముందు దాన్ని రుచి చూసేదానికంటే కూడా ఆ స్మెల్ ఆస్వాదించండి. ఇక్కడ వస్తే మాత్రం దుర్స్ వేద్దాం. భలే కమ్మటి సువాసన నెయ్యి వేస్తే మాత్రం. మీకు కొంచెం రో చాలా చాలా నెయ్యి వేసుకుంటే అట్లాగే వేసుకోవాలండి. నాటుకోడి నెయ్యి ఎలా ఉంది బ్రో? ఇంట్లో టేస్ట్ వచ్చింది మొత్తం డామినేట్ చేస్తుంది నెయ్యి. చాలా బాగుంది, కానీ టేస్ట్ మాత్రం మంచి సెటిల్డ్ ఫ్లేవర్స్. వాట్ నెక్స్ట్? దేంట్లోకి వెళ్దాం? మీ ఇష్టం బ్రో. నాకు ఏది నచ్చింది నేను తింటా ఉంటాను. ఇది మీరు తింటా ఉన్నాను. ఇదేంది? ఇది చిట్టి ముత్యాలు మిక్స్డ్ బిర్యానీ. చిట్టి ముత్యాలు మిక్స్డ్ బిర్యానీ అంట. మిక్స్డ్ అంటే ఏమేమి వస్తాయండి ఇందులో? చికెను, మటన్, క్రాబ్. చికెను, మటను, క్రాబ్, ప్రాన్, 4 ఐటమ్స్. ఓ చిన్నులపాయలు, ఎండుమిర్చి, చిన్నులపాయలు. ఇది కాంబినేషన్ గ్రేవీ. ఏది? ఆ గ్రేవీ చికెన్ గ్రేవీ. చికెన్ గ్రేవీ నాది. చికెను, మటను, పీత, ప్రాన్ 4 మిక్సింగ్. అబ్బాబ్బాబ్బా, చిన్న మీరు రెగ్యులర్గా తిన్నా కానీ మీరు ఆ రుచులు ఆస్వాదించడంలో మాత్రం ఇంకా మునిగి తేలుతున్నారు అసలు. ఫుడ్ అంటే ఇంకా మామూలు పిచ్చ కదా. టేస్ట్ ఎట్టి పరిస్థితులు రావాల్సింది బ్రో, లేకపోతే మనకి ఎక్కదు. వాళ్ళ క్రేజ్ ఉంటుంది అసలు. అసలు ఉల్లిపాయలు అడుగుతారు బాబు. అన్న కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసి తీసుకురా. చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంది. బాగుందా? మిక్స్డ్ పలావ్లో మాత్రం
అన్ని పీసులు అంటే అటు పీత ఇటు మటన్ చాలా బాగా కుక్ అయింది. బ్రో స్పైసీ ఎక్కువ ఉందా నీకు? అసలు స్పైసీ ఏం లేదు నాకు. నాకు మీకు ఎక్కువ అనిపిస్తుందా? నెక్స్ట్ బ్రో ఆవకాయ బిర్యానీ ట్రై చేద్దాం. ఓకే. నాకు చిన్న పీసు. అబ్బా చిన్న పీస్ అంటే చాలా పెద్ద పీస్ వేసాడు ఆయన. ఆవకాయ దమ్ ఆవకాయ దమ్ బిర్యానీ. టేస్ట్ చూడండి ఎలా ఉంది చెప్పండి నాకు. ఆవకాయ ఫ్లేవర్, ఇంకా ఆ దమ్ము, చికెన్ దమ్ము. పీస్ ఎలా ఉంది చెప్పండి. పీస్ చాలా స్మూత్గా చాలా బాగుంది. టేస్ట్ గీ ఫ్లేవర్ కూడా. ఓన్లీ సండే దొరికింది, సండే అవైలబుల్. మిగతా రోజులు వచ్చి అడిగితే ఉండదంట. స్టార్టర్స్ అయిపోయినాయి, బిర్యానీస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయి? బ్రో ఏం చేద్దాం? ఇవన్నీ మీ టేస్ట్ చూడాల్సినవి. నేనా? మీరే చూడాలి. ఇంక మీరు? నేను తినేసాం బ్రో, చాలు నాకు. అంతేనా? రోజు తినే కదా ఇవి. అవునా? మీరు ఎంజాయ్ చేసి నాకు ఫుడ్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? సరే అయితే. అన్న ఇది పాలు కోడిగుడ్డు. జనరల్గా మనకి రెస్టారెంట్ అలాంటి చోట్ల చాలా రేర్ ఐటమ్. కానీ మీరు గుర్తు చేసుకుంటే మీ నాన్నమ్మ ఇంట్లోనో మీ అమ్మమ్మ ఇంట్లోనో ఖచ్చితంగా వండిన తిన్న ఐటమే ఈ పాలు కోడిగుడ్డు ఐటమ్ అనమాట. అలాగే మనకి ఇది చాలా స్పెషల్ వడియం. మనకి గుమ్మడి వడియాలు ఉంటాయి కదా, ఆ గుమ్మడి వడియాలు కూడా ఇప్పుడు చాలా చోట్ల కనుమరుగు అయిపోతున్నాయి. అసలు ఎక్కడ ఉండట్లేదు. వడియాలు అంటే చిప్స్ ఇట్లాంటివి వేస్తున్నారు, కానీ అసలు ఒకప్పుడే కొంతకాలం వరకు అప్పడం నడిచింది, ఇప్పుడు అప్పడం కూడా కనిపించట్లేదు. బట్ ఇప్పటికీ వీళ్ళ దగ్గర గుమ్మడి వడియాలు చాలా చాలా ఫేమస్ అట. చాలా అంటే కస్టమర్లు అడిగి మరీ ఎక్కువగా గుమ్మడి వడియాలు అడుగుతారంట. ఈ రోజు అయితే ఊరి నుంచి ఇంకా రాలేదని చెప్పి ఆ గుమ్మడి వడియాలు పెట్టలేదు. బట్ ఈ కర్రీలోకి మాత్రం ఆ గుమ్మడి వడియాలు ప్లస్ మామిడికాయ కాంబినేషన్ అయితే ఇది వండడం జరిగిందనమాట. ఇకపోతే ఇక మనకి రెగ్యులర్ ఐటమ్స్ పీత చూస్తున్నారా, అసలు ఆ చుట్టూ ఆ గ్రేవీ, ఆ టెక్స్చరు బా ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టు ఉంది. ఇది వచ్చి మటన్ కర్రీ. మనకి చక్కగా మన ఇళ్ళల్లో వండుకునే స్టైల్లోనే కనిపిస్తుంది అన్నమాట మటన్ కర్రీ. అలాగే చిట్రొయ్యలు, మన కాకినాడ చిట్రొయ్యలు చాలా చాలా మంచి క్రేజీగా ఉంది ఈ చిట్రొయ్యల ఐటెం కూడా. ఇవన్నీ కూడా బగారాలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా మంచి క్రేజీ కాంబినేషన్స్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అది మీకు చాలా చివరిలో అయితే చాలా క్లియర్గా చూపిస్తాను. మీకు ఈ పైకి అయితే మాత్రం ఈ పైనంతా ఆ పై లేయర్లో కూడా ఆ మామిడి గుజ్జు, ఆ మ్యాంగో పల్ప్ కనిపిస్తుంది కదా, దాని కింద ఒక అద్భుతం ఉంది, చూపిస్తా లాస్ట్లో చెప్తాను అనమాట. సో సస్పెన్స్ అప్పటి వరకు. బగారా అదిరింది. సింపుల్గా కొంచెం కొంచెం అన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేసేద్దాం. ఓకేనా? అసలు ఇదైతే మాత్రం ఈ కాంబినేషన్ మామూలుగా మనకి ఎందుకు ఇది దేంట్లోనే అక్కర్లేదు. ఇది ఇలా ఉట్టిగా తినేయచ్చు అనమాట. ఎంత బాగుందో చూసారా? సింగిల్ బైట్ చెత్తకొడేసాను బా. దేన్ని ఏదో మిస్ అయ్యాను పాపం, ఇది ఫీల్ అవుతుంది. చేపల పులుసు నాకు చాలా ఇష్టమైన ఐటమ్. బెండకాయ కాంబినేషన్తో ఎక్కువ గోదావరి జిల్లాలో ఈ బెండకాయ కాంబినేషన్ నడుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయ కూడా ఉన్నట్టుంది. అటు నెల్లూరు స్టైలు ఇటు గోదావరి స్టైలు రెండు మిక్స్ చేసి అటు మామిడికాయ బెండకాయ వేసి అదర్ కూడా వేశారు. ఈ బెండకాయ మామిడికాయ కాంబినేషన్తో చేపల పులుసు. ఇందాక పీత అందులో తిన్నాను, పీత అక్కడ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. ఇక్కడ కూడా ట్రై చేద్దాం. ఈ పీత చుట్టూ ఈ గ్రేవీ, ఓల్డ్ రేర్ ట్రెడిషనల్ కాంబినేషన్స్. పీతలో లోపల ఈ గుజ్జు ఉంటుందండి. అంటే రెస్టారెంట్లో తింటున్నాం కానీ ఇంత పద్ధతిగా తింటున్నాం, కానీ ఇంట్లో తింటే మొత్తం నోన్లేసి కరకరలు ఆడించాల్సిందే. బా ఈ పీతల కూర అయితే బగారోలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. నిజంగానే అంటే వాళ్ళు చెప్తున్నట్టే రెస్టారెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర అద్భుతాలు, అమోఘాలు, ఆనిముత్యాలు ఇలాంటివి ఏమి ఉండవు, మంచి ఇంటి ఫుడ్ ఉంటుందని చెప్తున్నారు. నిజంగా ఒక ఇంట్లో తిన్న ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. చక్కగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి చక్కగా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళే దగ్గర ప్లేసే ఈ అరుగు కిచెను. కొండాపూర్లో ఉంటుంది. చాలా మంచి విశాలమైన యాంబియన్స్, అందమైన ఒక పల్లెటూరి యాంబియన్స్ మనల్ని కట్టిపడేస్తే. చక్కగా వీళ్ళ దగ్గర కొన్ని గేమ్స్ కూడా ఉంటాయట. కావాలనుకుంటే ఆడుకోవాలనుకుంటే ఆ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అబ్బబ్బా చిట్రొయ్యల కర్రీ అదిరిందండి.
ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, కానీ బగారాలో కాకుండా వైట్ రైస్లోకి దీన్ని ట్రై చేద్దాం. గుమ్మడి వడియాలు మామిడికాయ చాలా క్రేజీ కాంబినేషను. నేను చాలా ఇందాక నుంచి చాలా వెయిటింగ్ దీనికోసం. మామిడికాయ ముక్కలు చాలా పెద్ద పెద్ద వేశారు. కొత్తగా చాలా చాలా బాగుంది. అసలు టేబుల్ మీద ఐటమ్స్ చూసేపాటికి ఏది ముందు తినాలి ఏది వెనకాల తినాలి కూడా తెలియట్లేదు. చేతికి ఏదంటే తినేస్తున్నాను. మళ్ళీ నువ్వు ఆర్డర్లో తినలేదు, ఆర్డర్ వేసుకుని తినలేదు అని మాత్రం అడగండి. చేతికి ఏదంటే అదే. ఇప్పటికీ కొంచెం ఎక్కువైందనే ఫీలింగ్ వచ్చింది. ఇంకేం వద్దు కానీ అటు పప్పుచారు అన్నం, సాంబార్ అన్నం అన్నాను కానీ పప్పుచారు అన్నం అదొక స్పూను. నేను ఇందాక నుంచి కడుపు ఖాళీగా ఉంచుకునేది ఒక ఐటమ్స్ కోసం ఉంచాను, అది మీకు ఎండింగ్లో పప్పుచారు అనమాట. మనం ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా పప్పుచారు. మంచి జీడిపప్పు, కూరగాయలు అన్నీ కాంబినేషన్ కలిపిన పప్పుచారు. వీళ్ళు వాడే నెయ్యి మాత్రం అద్భుతం. దేంట్లో అయినా సరే ఆ నెయ్యి ఫ్లేవర్, నెయ్యి వేసారు అంటే మాత్రం అది అమోఘమైన రుచే, అందులో డౌటేం లేదు. ఇలాంటివి అయితే జరుగుతున్నాం. నెక్స్ట్ మన ఆవకాయ అన్నం. ఇదైతే మాత్రం చాలామందికి చాలా ఎమోషన్, కనెక్టివిటీ. అందులోకి సమ్మర్లో అందరు నోరూరించే ఆవకాయ తయారయ్యేది ఎక్కువగా సమ్మర్లోనే అనమాట. ఈ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అయితే మాత్రం ఇట్లా ముద్దలు చేసుకుని అలా ముద్దలు పక్కన పెట్టుకొని ముక్క కొరికితే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయతో ఆ ముక్క కొరికితే సౌండ్ భలే వస్తుంది, అసలు కరకరలాడుతుంది. షూట్ కాకపోతే ఆ ముద్దపప్పు, ఆవకాయ, నా నెయ్యి కాంబినేషన్, ఆ ఒక్క గిన్నె కాదు, శుభ్రంగా 2 బౌల్స్ హ్యాపీగా లాగించవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంది. అసలు మీకు ఇందాక నుంచి ఒకటి చూపిస్తానంటున్నాను కదా, అది ఇదే అనమాట. రండి, ఏదో మామిడికాయ పలుపుతోడు ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, మీ మామిడికి పక్కన పెడితే అలాగా చూసారా. బా పెరుగన్నం విత్ ఆ మామిడికాయ పల్ప్తో కాంబినేషన్. చిన్నప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో మజ్జిగన్నంలో ఆ మామిడికాయ బంగినపల్లి కానీ, ఒక్కొక్కసారి కొంతమంది అయితే రసాలు కూడా ఇష్టపడతారు, ఆ రసం అంతా కూడా మజ్జిగలో పిండుకుని తినేవాళ్ళం అనమాట. బంగినపల్లి అయితే ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలు నంచుకుని తినేవాళ్ళం అనమాట. అది సేమ్ మళ్ళీ ఇక్కడ రిప్లికేట్ చేశారు. ఆహా, ఏమైనా ఉందా. ఇదైతే ఎంత వేసుకున్నా తక్కువనట, పైనంతా లేయరు ఆ పల్పు. ఆహా, ఇదైతే మాత్రం హ్యాపీగా ఎంత తిన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరిందండి. అలాగే వీళ్ళ దగ్గర మనకి రాజమండ్రిలో చాలా బాగా ఫేమస్ అయినటువంటి రోజ్ మిల్క్ విత్ సబ్జా కాంబినేషన్తో రోజ్ మిల్క్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా అదిరిపోద్ది. కానీ ఈ మధ్యగానే ఫినిష్ చేసి ఇడ్లీలోకి వస్తా. స్టార్టర్స్ అయితే మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అదిరిపోయినాయి. స్టార్టర్ తర్వాత అసలు కథ మొదలైందనమాట. మెయిన్ కోర్స్కి వచ్చేపాటికి అదిరిపోయి కాంబినేషన్స్, మంచి ట్రెడిషనల్ సాంప్రదాయమైన మన ఓల్డ్ డేస్లో ఉండే ఆ రుచులు అందించడంతో పాటు మిక్స్డ్ బిర్యానీ ఒకటి, మిక్స్డ్ పలావ్ ఒకటి ట్రై చేయొచ్చు. రాజుల స్టైల్ పలావు చిట్టి ముత్యాల రైస్తో చాలా 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 బాగుంది. మస్ట్ అండ్ ట్రై ఐటమ్ అనమాట. వాటితో పాటు ముద్దపప్పు, ఆవకాయ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. కర్రీస్ అయితే మాత్రం నాన్ వెజిటేరియన్ కర్రీస్ కానీ వెజిటేరియన్స్లో ఆ కాంబినేషన్స్ కానీ ఎరక్కొట్టేసినాయి.
అలాగే వీళ్ళ దగ్గర ఏమో చాలా డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా 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 స్పెషల్ డెజర్ట్ ఏంటంటే కోకో, మన కొబ్బరి, లేత కొబ్బరితో తయారు చేసే కోకో ముంజండ. అదిరిందన్న, సూపర్. ఓవరాల్గా మామూలుగా లేదు, చెత్తకొట్టేసింది. ఇవన్నీ ఇది ట్రై చేశారు మీరు? అది ఇప్పుడు ఇంకా ఫినిషింగ్ టచ్కి వచ్చా. ఇది మా ఇన్ హౌస్. కిచెన్లో ప్రిపేర్ చేసి. సో ఇది ఎక్కడ బయట కొన్నది కాదు కానీ చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. చిన్నప్పటి నుంచి రుచి అంటే ఈ రకంగా కాదు కానీ అదే అంటే మా కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్లో తిరిగి ఆ కొబ్బరి, లేత కొబ్బరి తినడం ఇదంతా అలవాటు. బట్ దాన్ని కొంచెం మోడర్న్గా ఎట్లా అందించడం, అందులోకి మన కొబ్బరి ఈ స్టైల్లో అంటే ఐస్ క్రీమ్లకి వాటికి ఏమాత్రం డిజర్ట్గా ఇది కూడా ఇట్లా ఉందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా అది ఫ్యాను. ఇదైతే మాత్రం భలే ఇష్టం. ఎందుకంటే రోజ్ మిల్క్ కూడా మా ఇన్నో వస్తాయి. సో మేము బయట మీరే మా కిచెన్ లో మా స్టాఫ్ తయారు చేస్తారు. ఇవన్నీ ఇన్నోస్వే, మీ బయట ఎక్కడి నుంచి చేయము. అంటే జనరల్ స్పైసెస్ సర్వ్ చేస్తాం కానీ ఇవన్నీ ఇన్నోస్వే అన్నమాట. ఓవరాల్గా అరుగు రెస్టారెంట్లో మాత్రం అదిరిపోయింది. ఇంకా అరగడమే తర్వాయి ఈ అరుగు రెస్టారెంట్లో. ఓ రోజ్ మిల్క్ కూడా యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. ఇంకా ఏంటని బాబు తెచ్చేస్తున్నారు, ఇంకా నా వల్ల కాదు. గులాబ్ జామ్ డిజర్ట్లో మీకు గులాబ్ జామ్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, మీకోసం అయితే రెడీగా ఉంది. ఇంకా నా కోసం నా వల్ల అయితే కాదు, ఇంతకన్నా ఎక్కువ తినలేను. అరుగు మీద ఏమన్నా ఎగిరి గంతులేసి అరుగు మీద చిన్నప్పుడు ఆటలాడుకుని ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ తినేవాడినేమో. ఇప్పుడు ఆ అరుగులు కర్మకి అయిపోయి ఆటలాడడం మానేసాం కదా. ఎప్పటికప్పుడు ఇదే లాస్ట్ అనుకుంటున్నానండి. ఎక్కడ పెరిగాను దగ్గర నుంచి, అయినా కానీ ఇంకా తింటూనే ఉన్నాం. ఇది ఓవరాల్గా హైదరాబాద్ కొండాపూర్లో ఉన్నటువంటి అరుగు రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీరసం వచ్చింది.